కావలి పట్టిన సుందరీకరణలో భాగంగా మద్దూరుపాడు నుంచి ముసునూరు వరకు శ్రీ మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డు విస్తరణకు శ్రీకారం చుట్టిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి కావలి పట్టిన ప్రజలకు జనసేన నాయకులకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు సయ్యద్ సాజిద్ జనసేన నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా. మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హన్మకొండ, వరంగల్ రూరల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలను అన్యాయంగా విడదీశారు. 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరాను. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఏ ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్షణ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు. అలా ఎటువంటి అనుమానం లేదండి. ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీసులో ఉన్నది. దాన్ని అంటే మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే సమ్మక్క సారక్క ఓ దిక్కు, వరంగల్ ఫోర్ట్ ఓ దిక్కు, 1000 స్తంభాల కూడా ఓ దిక్కు, 6 ముఖ ప్రతిదీ ఏది చెప్పుకోలేకుండా అసలు వరంగల్ కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంట్రల్ జైల్ని కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అని పిలిచేది. ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహ ప్రకారం జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి దీంట్లో. దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా 2 నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది. మీరు చదివిన అందరూ చదివింటారు. దీన్ని ఆలోచనలా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ లేట్ చేయకుండా చేయాలని అంటే డిలిమిటేషన్ ఇవి 2-3 కారణాలు ఉన్నాయి. ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. మీరు తొందరపడకండి, తప్పకుండా చేయాలనే ఆలోచన నాకు ఉన్నదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరినీ ఒక్కనే గారు దీనికి మద్దతు. పట్టణాన్ని ఐకానిక్ గుర్తుగా నిలిపే విధంగా 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను నిర్మించి దేశభక్తిని చాటుకున్న కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి అభివృద్ధితో పాటు దేశ గౌరవాన్ని, జాతీయ స్ఫూర్తిని పెంపొందిస్తున్న నాయకుడికి కావలి పట్టిన ప్రజలకు, నియోజకవర్గ వాసులందరికీ భోగి, సంక్రాంతి, కనుమ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పంటల పండుగ మీ జీవితాల్లో సుఖ సంతోషాలు, సమృద్ధి, శాంతి, దేశభక్తి భావనను ఎప్పటికీ నిలిపి ఉంచాలని కోరుకుంటూ మీ బుర్లా శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, కావలి, నెల్లూరు జిల్లా.